చట్టపరంగా విశ్వాసం నమ్మకం కూడా కొద్ది వాటి పక్క కూడా నేను పట్టించుకోండి దాని గురించి. ఇలా లక్షల రూపాయలు కోట్లు కడుతున్నారు ఇవాళ కేసీఆర్ కుటుంబము. 2022లోనూ 23లోనూ నా మీద 100 కోట్లు ఇజ్జత్ దావా వేసిండు. ఏమైంది? మళ్ళీ 10 కోట్లకు ఇజ్జత్ దావా వేసాడు. కోట్లు చూసుకుంటే అవి ఉండేది కాదు, పోయేది కాదు. కోర్టు మీద నమ్మకం ఉంది మాకు. ఆడ 11 లక్షలు కడితేవి, అంతకుముందు కడితేవి. ఇంకా సిరిసిల్ల లాంటి నియోజకవర్గం వల్ల మొన్న వరదలు వస్తే చచ్చిపోయారు. 1 రూపాయలు ఇచ్చినావా? ఈ 10 లక్షలు ఇచ్చుకపోయి ఇక సిరిసిల్ల ఇస్తే ఏమే? కోట్ల రూపాయలున్నాయి. ఇజ్జత్ దావా తెలంగాణ రాష్ట్రంలో వేయాలంటే నువ్వు మీ అయ్య బయటికి రారు. నువ్వు మీ అయ్య తిట్టిన తిట్లు ఎవ్వరు తిట్లే. నేను లవంగం తింటే తంబాకు అన్నావు. ఇజ్జత్ దావా వేరాదా? నన్ను వాడు వీడు అని మాట్లాడినావు. ఇజ్జత్ దావా వేరాదా నీ మీద? మీ అయ్య నన్ను నా తలకే 6 ముక్కలు నట్టున్నాడు. ఇజ్జత్ దావా వేరాదా? నీ అయ్య నన్ను వాడు వీడు అని ఏ భాష అంటే ఆ భాష మాట్లాడాడు. ఇజ్జత్ దావా వేరాదా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను దళిత బంధు, దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నావు, మోసం చేస్తావు. ఇజ్జత్ దావా వేస్తే ఏడుంటావు నువ్వు? యువతకు ఉద్యోగాలు ఇస్తావు, మోసం చేస్తావు. ఇజ్జత్ దావా వేస్తుంటే నువ్వు నీ అయ్య ఏడుంటారు? నిరుద్యోగ వృత్తి ఇస్తావు, ఇయ్యలేదు. ఇజ్జత్ దావా వేస్తే ఏడుంటావు నువ్వు? రుణమాఫీ అన్నావు, చేయలేదు. ఇజ్జత్ దావా వేస్తే ఏడుంటావు నువ్వు? డబుల్ బెడ్రూమ్ ఇస్తావు, మోసం చేస్తావు. ఇజ్జత్ దావా వేస్తే ఏడుంటావు నువ్వు? ఎట్లా బెదిరిస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఉద్యమం పేరుతో వచ్చినావు. మీ నాయన పేరు చెప్పి, మీ అయ్య పేరు చెప్పి నువ్వు వచ్చినావు. నేను 9 సార్లు జైలుకి పోయినా. నా మీద నీ ప్రభుత్వం పెట్టిన కేసులు 109 కేసులు. 9 సార్లు జైలుకి పోయినా. 109 కేసులు. అర్ధరాత్రి ఎత్తుకపోయారు, మధ్యాహ్నం పూట ఎత్తుకపోయారు, రాళ్ల దాడులు చేశారు. కానీ అన్నిటిని నేను ఎట్లా ఎదుర్కొన్నా? రాజకీయ నాయకుడు నేను. ధైర్యంగా రాజకీయాన్ని ఎదుర్కొనే తప్ప ఇజ్జత్ దావాలు వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు.